ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంనకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. సర్వశక్తి గల యేసయ్య, సర్వోన్నతుడా, గొప్ప దేవ, మానవులైన మమ్మల్ని ప్రేమించి నీ కృపను మాకు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. ఉదయకాల సమయంన నీ వాక్యము చేత మాతో మాట్లాడండి. నీ వాక్యమును నాయన మాకు ఆశీర్వదించి అనుగ్రహించమని కార్యక్రమం నాయన మేము ప్రతిదినము శ్రద్ధగా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఇది ఆశీర్వాదకరముగా చేయమని నీ వాక్యము చేత మాతో మాట్లాడమని వినగలిగిన చెవిని గ్రహించుకునే హృదయమును అనుగ్రహించి దీవించి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనమును చదువుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. యెహోవా కొరకు కనిపెట్టువారు దేవుని యందు నమ్మకముగా ఆయన వైపు చూసేవారు, తమ జీవితములో దేవుని ముందు పెట్టి నడిచేవారు నూతన బలమును పొందుకుంటారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. మన జీవితములో దేవుని కొరకు కనిపెట్టాలి. మనము అనేక సార్లు అనేక కార్యముల చేత అలసిన వారిగా, మన యొక్క శరీరము కృంగదీసేదాన్ని బట్టి అలసి సొమ్మసిల్లిపోతూ ఉంటాం. సామాన్యముగా ఒక పని పగలంతా చేసినట్లయితే మన శరీరము రాత్రికాల సమయంలో విశ్రాంతి అడుగుద్ది. మంచి నిద్ర కావాలి. ఎందుకంటే రేపు ఉదయకాల సమయంలో లేచి నేను చేయవలసిన ప్రతి కార్యమునకు నాకు బలము అవసరమై ఉన్నది. రేపు ఉదయమునే లేచి నేను చేసే పనులకు సిద్ధపడాలంటే, నా శరీరము తన యొక్క బలమును శక్తిని మరలా పుంజుకొనాలంటే నేను శరీరానికి విశ్రాంతి ఇవ్వాలి. నేను నిద్రపోయే సమయంలో ఎవరు నాకు డిస్టర్బ్ చేయకూడదు. అప్పుడే నేను మరలా ఫ్రెష్గా, చాలాసార్లు చెప్తా ఉంటాం, ఉదయంనే చాలా ఫ్రెష్గా నేను అనుభవించాను. ఆ ఫ్రెష్నెస్ కోసం, బలము కోసము మనము మంచి నిద్రను ఎదురు చూస్తూ ఉంటాం. అలాగనే ఒక వ్యక్తి దేవుని యందు నమ్మిక కలిగిన వాడిగా ఉంటూ ఆయన యందు వేచి ఉన్నట్లయితే నూతనమైన బలమును పక్షిరాజు వలె తన యొక్క బలమును నూతనముగా పొందుకుంటారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. మనము అలసిన వారిగానే ఈ లోకములో ఉండాలని అపవాది మనల్ని ప్రతిసారి ఏదో ఒక కార్యమును మన ముందు ఉంచి కృంగదీస్తూ ఉంటాడు. అయితే ప్రభు మనకు తన యొక్క కృప చేత ప్రతి దినము మనల్ని బలపరిచేదానికి, నూతనముగా మన యొక్క జీవితంలో తన యొక్క కార్యములను చేయడానికి తలంచిన వాడిగా, నిన్ను నన్ను ప్రేమించి తన యొక్క ప్రేమ చేత బలపరిచేవాడిగా, మన పట్ల ఆయన యొక్క కృపను సంపూర్ణము చేయాలని ఆశిస్తూ మనల్ని ఆయన యొక్క రెక్కల చాటున దాయిచ్చు ఉన్నాడు. బలహీనముగా ఉన్నప్పుడు మనల్ని బలపరుచుకుంటున్నాడు. తన యొక్క భుజముల మీద మనల్ని ఎత్తుకొని తీసుకొని వెళ్ళేవాడిగా ప్రభువు ఉన్నాడు. ఆయన ఒక తండ్రిగా మనల్ని అలాగూ ప్రేమిస్తూ ఉన్నాడు. కానీ మనమే అనేక సార్లు లోకములో ఉన్న వాటిని చూస్తూ అవి బాగున్నాయని అందులో చిక్కుకొని ఆ భారము చేత నలిగిపోయి శరీరంలో ఉన్న బలమునంతటిని పోగొట్టుకొని ఏమి చేయాలనో తెలియక చివరికి ఆయన యొక్క పాదముల చెంతకు రావటానికి ప్రయత్నిస్తాం. కొన్నిసార్లు అక్కడికి రావటానికి కూడా అపవాది ఆటంకపరిచి దేవుని యొక్క కృపకు అనేకులను దూరము చేయించున్నాడు. అయితే ఎవరైతే ప్రభువు నాకు సహాయము చేస్తాడు, నేను ఆయన యందు నిలిచి ఉండాలని ఆశిస్తారో, ఎవరైతే దేవుని కార్యములు తమ పట్ల సంపూర్ణము చేయబడాలి అని ఆశిస్తూ ఆయన వైపు చూస్తారో వారికి నూతన బలమును, నూతన శక్తిని, పక్షిరాజు యవ్వనమును ప్రభు ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాడు. మనము ఆయన ఇచ్చే ఈ గొప్ప ఆశీర్వాదాన్ని సంపాదించుకోవాలంటే మనల్ని మనము ఆయనకు మొదటిగా సమర్పించుకున్న వారిగా ఉండాలి. ఆయన ఉద్దేశమును తెలుసుకొని
వాటి ప్రకారము నడిచేదానికి, దేవునికి ప్రాముఖ్యతనివ్వటానికి, యేసు ప్రభు నడిచి చూపించిన మార్గములో నడవటానికి నీవు నేను సిద్ధముగా ఉండాలి. లోకములో మనం భ్రమపట్టే కార్యములు కాదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు నేర్పించిన ప్రతి మంచి కార్యమును నేర్చుకొని ఆయన యందు విశ్వాసముతో ముందుకు వెళ్ళినప్పుడు ప్రభు మనలను నూతనముగా బలపరుస్తారు. మన శరీరం ఎంత అలసినను సరే, ఎలాగూ నిద్రపోయి లేచిన తర్వాత ఆ శరీరము తన యొక్క బలమును మరలా పుంజుకుంటుందో, అలాగనే నీవెంత కృంగినను సరే, నేనెంతగా అపవాది కృంగదీసినను సరే, నీవు దేవుని యందు వేచి ఉన్న దాన్ని బట్టి, దేవుని యొక్క సహాయము కోసం ఎదురు చూసేదాన్ని బట్టి ప్రభువు నీకు నూతన బలమును ఇచ్చి, నీవు కృంగిన సమయంలో నిన్ను లేవనెత్తి, నిన్ను బలపరిచి తన కృపలో నడిపించేవాడిగా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయమున ఆయన యొక్క కృప కొరకు నీవు వేడుకుంటున్నావా? ఆయన అనుగ్రహించే ఆ నూతన బలమును పొందుకొని ఆయన యందు నమ్మకముగా జీవించేదానికి ప్రయత్నిస్తున్నావా? లోక కార్యములు నీకు ఆటంకముగా ఉన్నాయా, లేక దేవుని యొక్క కృప నీకు తోడుగా ఉన్నదా అని పరీక్షించుకో. ప్రభువు నీకు సహాయము చేసి నీకు నూతన బలమునివ్వాలనేది ఆయన యొక్క ఉద్దేశముగా ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడైన తండ్రి, కృపగల యేసయ్య, నీ యందు వేచి ఉండి నీవు అనుగ్రహించే కృపను సంపాదించుకొని నీలో ఉన్న నాయన ఆశీర్వాదములను మా జీవితంలో పొందుకొనుటకు మాకు సహాయం చేయమని, నీవు అనుగ్రహించే బలమును, శక్తిని, పక్షిరాజు యవ్వనం వంటి యవ్వనాన్ని మా జీవితంలో సంపాదించుకొనుటకు, నూతనపరచబడుటకు మాకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మిక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.